పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్? థింగ్స్ ఏంటంటే మనము డే టు డే హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఓవర్ థింకింగ్ అంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఫస్ట్ ఏంటంటే ఒక ఎదుటి పర్సన్తో మన యాటిట్యూడ్ అనేది ఎలా బేస్ అయి ఉంటుంది? యాటిట్యూడ్ అంటే ఇక్కడ ఒక సో లైఫ్లో మెటీరియల్స్ కైనా సరే మనుషులకైనా సరే అటాచ్డ్గా ఉండాలా డిటాచ్డ్గా ఉండాలి? లైఫ్ని ఎప్పుడు కూడా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ ట్రైనర్. నమస్కారం ఎంఎస్ రెడ్డి గారు. సో ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. సో యూజువల్గా ఏదైనా జాబ్ తెచ్చుకోవాలన్నా లేకపోతే లైఫ్లో కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా, సో పీస్ఫుల్గా లీడ్ చేయాలన్నా పర్సనాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్? థింగ్స్ ఏంటంటే మనము డే టు డే హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. మన మార్నింగ్ టు నైట్ రొటీన్స్ ఉంటాయి. ఓకే, వాటిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి థింకింగ్ ఉందనుకోండి. ఎలాంటి థింకింగ్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైపోతుందంటే థింగ్స్ కూడా నెగిటివ్గానే వచ్చేస్తాయి. ఓకే, సో పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మనకు ఉండాలి. అయితే పాజిటివ్ థింకింగ్ అని చాలామంది చెప్తుంటారు, ఇదే పాజిటివ్ థింకింగ్ అంటారు. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అనేటువంటిది సింపుల్ ఏంటంటే, మనం ఏదైతే మనము కావాలనుకుంటున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఏంటంటే ఒక డ్రీమ్ జాబ్ ఏదైనా ఉండొచ్చు, ఎనీథింగ్ ఐటీ ఏదైనా సరే, లేదు కనుక గవర్నమెంట్ జాబ్ కానీ లేదా సివిల్ సర్వీసెస్ లాంటివి కానీ ఏదైనా ఉండొచ్చు. సో దాని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎలా అయితే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఉన్నారు, ఆయన ఏమంటారంటే కలలు కనండి, ఓకే అన్నారు కదా, నెరవేర్చుకోండి. అంటే ఆయన చెప్పిన కలలు కనండి అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక విజన్ పెట్టుకోండి, ఏదో ఒకటి మీకు ఏం కావాలని చూసుకోండి. అది దానికోసం మీరు ఏం కష్టపడుతున్నారు, దీనికి ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. అది చేసుకోవాలి. దాని గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తాం. చాలామందికి ఎలా ఉంటుందంటే 24/7 వాళ్ళకు ఒక దాని మీద, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు మూవీ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు నేను మూవీలో యాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంకేదో అవ్వాలి అనేసి. అలాగే సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు ఆ చదువు గురించి దాని గురించి ఆలోచిస్తారు. లేదంటే అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడడం కానీ, అలాంటి వాళ్ళని కలవడానికి ట్రై చేయడం కానీ. ఓకే, సో వాళ్ళ పాజిటివ్ ఆరో అంటారు. ఓకేనా, అది కూడా మన మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మనం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, మన సరౌండింగ్స్లో ఎవరున్నారు, వాళ్ళని బట్టి మన కెరీర్ డిసైడ్ అవుతుంది. ఎలా అవుతుందంటే, మనకు చుట్టుపక్కల అందరూ ఒక రకమైనటువంటి సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అంటే పాజిటివ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, మనకు కూడా పాజిటివ్ వచ్చేస్తుంది. అలా కాకుండా మన నెగిటివ్గా, అంటే ఎప్పుడు చూసినా ఏంటంటే నాకు లైఫ్లో ఇది రాలేదు, నాకు అది కాలేదు, ఇది కాలేదు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఏమైపోతుందంటే మన మైండ్ సెట్ కూడా అలాగే తయారైపోతుంది. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎవరితో ఉన్నారో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మీ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్. అంటే రీడింగ్ లాంటివి ఒకవేళ అనుకుంటే ఎవరైనా స్టూడెంట్ లాంటి వాళ్ళకి రీడింగ్లో కూడా మీరు ఏ బుక్స్ అవుతున్నా కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చదివేటువంటి బుక్స్ని బట్టి మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఆ సబ్కాన్షియస్ అందులో ఏమైపోతుందంటే, మీరు చదివిన పుస్తకాలు, లేదంటే మీరు చూసిన వ్యక్తులు, లేదంటే మీరు తిరుగుతున్న వ్యక్తుల వల్ల సబ్కాన్షియస్లో మనకు అలాంటి థింగ్సే వస్తాయి, అలాంటి థింకింగ్ ఉంటుంది, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అలాగే వస్తుంది మనకి. సో కాబట్టి చాలా విషయాలు మార్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏం మార్చుకోవాలంటే, మనం టువర్డ్స్ మనం ఎవరితోటి మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నైస్ ఎలా ఉంది, ఓకే అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం రూడ్గా మాట్లాడతారు. రూడ్గా మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకి వచ్చేటువంటి అలాగే ఉంటుంది రిజల్ట్. కొంచెం సాఫ్ట్గా మాట్లాడే సాఫ్ట్గానే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంత లవ్ ఏదైతే ఉంటుందో, లవ్ టువర్డ్స్ ఏంటంటే టువర్డ్స్ నేచర్. అది ఎవరైనా కావచ్చు, పెట్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు. మనం ఎంత ప్రేమగా చూస్తామో అంత ప్రేమ మనకు కూడా వస్తుంది. ఓకే, ఎంత పాజిటివ్ ఇస్తామో అంత పాజిటివ్ మనకు కూడా వస్తుంది. ఇలాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఓకే, వాటిని ఫాలో చేసుకోవాలి. ఒక స్టూడెంట్ లైఫ్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మార్నింగ్ 4 o'clock లేస్తే బాగా చదువుకోగలరు. ఇంకొక స్టూడెంట్కి నైట్ ఎంత చదువుతారు, మార్నింగ్ అంతా పడుకుంటారు. ఓకే ఫైన్, అది వాళ్ళ స్టైల్, ఎలాగైనా పర్లేదు. కానీ ఏంటంటే మీకు ఏది ఆప్ట్ అవుతుందో, ఏది చేస్తుందో వాటి చేసుకోవాలి. చిన్న చిన్నవి నెగిటివ్స్ ఏమైతే ఉంటాయో ఆ నెగిటివ్స్ని మనము, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది రాలేదు అనుకుంటా నాకు ఇది వస్తుంది అనేటువంటి మైండ్ సెట్ ఉండాలి. నాకు ఇది రాలేదు, లేదా నాకు ఇది లేదు, నాకు దగ్గర అలాంటి అని అనుకోకుండా నాకు ఇది వచ్చింది లేదంటే వస్తుంది అనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళు ఉన్నటువంటి రూమ్ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి సరౌండింగ్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని పోస్టర్లు కావచ్చు, అంటే కొంచెం పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. సే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్వామి వివేకానంద గారిని పోస్టర్స్ పెట్టుకుంటారు, అబ్దుల్ కలాం సార్ని పెట్టుకుంటారు. ఓకే, లేదు ఎంప్లాయీస్కి ఎట్లా ఉన్నారో రతన్ టాటా సార్ని పెట్టుకుంటారు. అలా ఏదైనా సరే ఫొటోస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ పర్సనాలిటీ మన మీద కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది రెగ్యులర్గా డే టు డే లైఫ్లో. సో అలాంటివి చేయొచ్చు.
అలా కొన్ని విషయాల్ని మనము కొంత మార్చుకుంటే వాళ్ళకి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, ఒకవేళ ఈ వర్క్ చేసినప్పుడు నాకు సక్సెస్ రాలేక చాలామందికి ఏమంటే డిఫైన్ చేస్తారు, మాకు సక్సెస్ రాలేదు, మేము ఫెయిల్ అయ్యామని చెప్పేసి. ఓకే, అకార్డింగ్ టు మీ ఫెయిల్యూర్ అంటే ఏముండదండి. ఫెయిల్యూర్ అంటే ఏముండదు. సింపుల్ ఏంటంటే మీరు అచీవ్ అవ్వాల్సిన దానికి కొంచెం దగ్గరలో ఆగిపోయారు. మీరు ఏదైతే అచీవ్ అవ్వాలో దాని దగ్గరలో ఆగిపోయారు. సో మేబీ నెక్స్ట్ అటెంప్ట్. సో కాబట్టి ఏంటంటే చాలామందికి ఇక్కడ ఈ ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయిపోయేసి ఒక జోన్లో ఉండిపోతారు అనమాట. ఈ ఫెయిల్యూర్ అయిపోయి నెగిటివ్ వెళ్ళిపోవడము, బాధపడటము, రకరకాలు చేయడము, ఇలాంటివి కొన్ని చేస్తారు. ఓకే, అలాంటివి అక్కర్లేదు, నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ వస్తుంది. సో కాబట్టి అలాంటి కొంత విషయాలు మనం చేంజ్ చేసుకోవాలి. సో ఓవర్ థింకింగ్ కూడా చాలామంది చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ఓవర్ థింకర్స్ అయిపోయారు. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఓవర్ థింకింగ్ అంటే ఏం చేయాలి? సింపుల్ లాజిక్. ఫస్ట్ ఏంటంటే లైఫ్ ఫిలాసఫీ తెలియాలండి. లైఫ్ యొక్క ఫిలాసఫీ తెలియాలి. మనకేంటంటే లైఫ్ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నామో తెలిస్తే ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే చాలా గొప్ప గ్రేట్ అనే ఫీలింగ్లో మీరు ఉన్నారనుకోండి. ఓకే, వచ్చిందనుకుని వెళ్ళండి, కూడా నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ రాకపోతే మీ ఏజ్ క్రైటీరియా దాటిపోయి మీకు ఎలిజిబిలిటీ లేదనుకోండి, జీవితాంతం దాని గురించి ఆలోచిస్తూ పోతే ఓకే లైఫ్లో మీకు మిగిలే దుఃఖమే తప్ప ఏముండదు, నెగిటివ్ తప్ప ఏముండదు. సో కాబట్టి ఏంటంటే ఇది అనుకున్నారు, మీరు చేశారు, ఒకవేళ బై మిస్టేక్ మీకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మీరు చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. అంతే తప్ప దాని గురించి థింక్ చేసుకుంటూ నాకు అది రాలేదని చెప్పి బాధపడుకుంటూ ఉంటే నెక్స్ట్ ఏమి చేయలేము. సో కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయగలం అనేది ఆలోచించుకోవాలి. అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ఒక ఎదుటి పర్సన్తో మన యాటిట్యూడ్ అనేది ఎలా బేస్ అయి ఉంటుంది? యాటిట్యూడ్ అంటే ఇక్కడ ఒక విషయం ఉంటుందండి. ఏంటంటే నేను నా ఫాదర్తో మాట్లాడుతున్నాను అనుకోండి. నా ఫాదర్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఖచ్చితంగా నాకు తెలియకుండానే కొంత కంఫర్ట్ జోన్ వస్తుంది, కొంత ప్రేమ వస్తుంది. చిన్న కంఫర్ట్ జోన్ ఏంటంటే మా డాడీనే కదా. సో కాబట్టి నేను కొంత ఫ్రీగా మాట్లాడేసిన నాకేం పర్లేదు. సేఫర్కి అలా కాకుండా ఇంకెవరో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మా డాడీ కాదు ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే ఆ సబ్కాన్షియస్లో ఏమైపోతుందంటే వీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకే, అలా కాకుండా మా డాడీకి ఉన్నంత కంఫర్ట్ వాళ్ళకు ఉండదు కదా, నేను వాళ్ళతో అంత ఫ్రీగా నేను మాట్లాడలేను కదా. సో అది మనకు సోషల్ లైఫ్లో మనకు తెలుస్తుంది ఎలా మాట్లాడాలని చెప్పి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరితో మనం ఏంటంటే కొంచెము గౌరవంగా మాట్లాడుకోవాలి, కొంచెం ప్రేమగా మాట్లాడుకోవాలి, చిన్న స్మైల్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఎందుకు అంటే ఒక వర్డ్ ఉంటుంది అనమాట, ఈ చిన్న కర్వ్ ఏం చేస్తుందంటే చాలా విషయాన్ని స్ట్రైట్ చేస్తుందని చెప్తారు. ఓకే, అంటే ఏంటంటే మనం చిన్న స్మైల్ తోటి మాట్లాడితే అవతల వాళ్ళతోటి వాళ్ళకు కూడా కొంచెం ఇంపాక్ట్ కలుగుతుంది అనేటువంటి అంటారు అనమాట. సో పాజిటివ్ ఆరా ఉంటుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను అండి. నేను ఏంటంటే ఇన్ ద ఇయర్ 2019 ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఓకే, నేను ఒక పర్సన్ కలిశానండి. సో ఆయన ఏంటంటే అల్లు శిరీష్ గారిని కలిశాను. అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అంటే ఫిల్మ్స్ లేరు, ఇంకా యాక్ట్ చేయలేదు అప్పటికి. సో ఆయన ఎక్కడంటే మనకు మాదాపూర్ పిఎస్ దగ్గర దుర్గం చెరువుకి వెళ్ళే రూట్లో ఒక ఆఫీస్ ఉంది ఆయనకి. అప్పుడు ఉండేది, నాకు తెలియదు, నాకు ఆఫీస్ ఉంది కూడా నాకు తెలియదు. నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మేము ముగ్గురం అలా వెళ్తున్నాం అనమాట. దుర్గం చెరువు అలా టైంపాస్కి వెళ్తుంటే మాకు దారి తెలియకపోతే కరెక్ట్గా ఇక్కడ వస్తే ఆ ఏరియా మొత్తం అంతా ఎవరు లేరు, మొత్తం అంతా. మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు ఆయన కనిపించారు. ఆయనను కూడా మాకు తెలియదు. ఏంటంటే మేము ఆయన అడ్రస్ అడిగాను, నేనే అడిగాను, ఆయన ఎవరు నాకు తెలియదు, నేను అడ్రస్ అడిగాను. ఇలా వెళ్తే కనుక దుర్గం చెరువు వస్తుందా అని. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. జస్ట్ అంటే అలా వెళ్ళండి అని లేదని ఆయన క్లియర్ చెప్పి ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీరు అక్కడికి వెళ్తారని చెప్పి చాలా చక్కగా మాట్లాడారు. నేను మాట్లాడి వచ్చేసిన తర్వాత నా పక్కన వాళ్ళు అంటుంటారు, పిచ్చోడి వాళ్ళు ఏమన్నా, ఆయన ఎవరు అనుకున్నాను, ఎవరిని పోయి అడ్రస్ అడుగుతున్నాను వాళ్ళు. నాకు తెలియదు, నిజంగా ఆయన నాకు తెలియదు. ఆయన మాట్లాడిన ఒక 2 minutes అనుకుంటాను, నేను 2 minutes మాట్లాడాము. ఆ మాట్లాడినసేపు నాకు తెలియదు. వీళ్ళు ఏమంటానంటే ఆయన ఎవరో కాదురా అల్లు శిరీష్, నాకు తెలియదు. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళలో ఎంత పొజిషన్లో ఉన్నా కూడా, ఆయన ఎంత పొజిషన్లో ఎలా ఉన్నా కూడా అప్పటికి ఆయన ఏదో ఒక బిజినెస్ ఏదో ఉంది అనుకుంటాను. ఓకేనా. సో అయినా కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చూపించేటువంటి ఇది కానీ చాలా బాగా అనిపించింది. నేనేంటి వీళ్ళకి అడ్రస్ చెప్పడం అనో లేదంటే ఇంకోటి లేదు ఆయన దగ్గర. సో అలాంటి వ్యక్తులతో కలిసిన తర్వాత మనకి ఏమైపోతుందంటే కొంచెము పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే మనము ఒదిగి ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ నా లైఫ్లో నేను చూసినటువంటి ఒక పాజిటివ్ వాళ్ళలో ఎక్కువ ఎదిగినంటే అల్లు శిరీష్ గారు నేను చూసినాను. సో అది నాకు ఎక్స్పీరియన్స్. సో అలాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఏమీ లేని వాళ్ళే ఎక్కువగా కొంత ఇచ్చేస్తారు, యాక్టివిటీ చూపిస్తారు కదా. బట్ ఈయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఒక ప్రిన్స్,
ఆయన ఒక ప్రిన్స్. ఎందుకంటే వాళ్ళ తాతగారి జనరేషన్స్ నుండి, తర్వాత వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నయ్య కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్యామిలీ, చాలా గొప్ప ఇది ఉన్న వాళ్ళు. అయినా కూడా వాళ్ళు చాలా 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 ఏమంటారంటే డౌన్ టు అర్త్ లాగా చాలా పర్ఫెక్ట్గా ఉన్న అనిపిస్తుంది నాకు. సో ఎమోషనల్ బ్యాలెన్సింగ్గా ఉంటే లైఫ్ని ఎంత ఐడియల్గా లీడ్ చేయొచ్చు? ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఎమోషనల్గా మనం ఎక్కువ థింక్ చేసినా, లేదా ఒక పర్సన్ మీద, లేదంటే ఒక ఒక బిజినెస్ మీద కానీ, ఒక దేని మీద సరే ఎక్కువ కనెక్ట్ అయిపోతే ఆబ్వియస్లీ మనకు కొంత నెగిటివ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొద్దిగా ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్ హర్ట్స్ అని చెప్పి ఒకటి అంటారు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఆ వ్యక్తి దగ్గర లేని కనుక దాని దగ్గర నుండి కొంచెం నెగిటివ్ ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి. ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక విషయాన్ని మనం చూసే విధానం బట్టి మారుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, అది లేకపోతే నేను చచ్చిపోతాను, ఓకే, ఆ వస్తువు కానీ, ఆ డబ్బులు కానీ, లేదా జాబ్ కానీ, లేదంటే ఏదైనా ఒక మనిషి కానీ, పర్సన్ కానీ, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను, లేదంటే వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనేటువంటి టూ మచ్గా ఎమోషనల్గా వెళ్ళిపోతే అది చాలా చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఎంతవరకు అంతవరకు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటికి ఏంటంటే సింపుల్గా థియరీలాగా చెప్తే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా థియరీలాగా కొంతవరకు ఉంటుంది కానీ ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్కి వెళ్ళామనుకోండి, జిమ్లో మన కోచ్ ఓకే డైలీ 2 hours మీరు ఈ వర్కౌట్స్ చేయండి అని చెప్పారు. చెబితే నేను 2 hours ఆయన చెప్తున్నది మొత్తం అంతా వింటున్నాను తప్ప నేను చేయట్లేదు అనుకోండి. ఒక 6 months లేదా 1 year 2 years 10 years సంథింగ్ ఏదో పీరియడ్ అయిపోయింది. ఓకే, సో నాతో పాటు వచ్చే వాళ్ళంతా బాడీ సెట్ చేసుకుంటున్నారు, 6 pack ఇంకోటి చేసుకుని వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. నేను మాత్రము ఆ ట్రైనర్ చెప్పేటువంటి మాటలు మాత్రమే వింటున్నాను, నేను ప్రాక్టీస్ చేయట్లేదు. సో నా బాడీ ఏమైనా సరే ఇంపాక్ట్ ఉంటుందా? ఏం ఇంపాక్ట్ ఉండదు. సో ఏంటంటే ఇవన్నీ థింగ్స్ ప్రాక్టికల్గా చేయాలి. ఇలాంటివి మనం చాలా వింటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఎవరికైనా సరే ఒక పాము లేదంటే ఒక తేలు లాంటిది ఏదైనా సరే కుట్టింది అనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా మన ఊర్లోనే ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే మన ఇంటి దగ్గరనే చుట్టుపక్కల ఎక్కడో చోట ఒక చిన్న మొక్క దగ్గరికి వెళ్ళేసి అవి తీసుకొని ఆ పసరు పిండేసి మనకి ఇచ్చేస్తారు. పసరు పిండి ఇచ్చేస్తారు. అది కట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. అంటే డేంజర్ జోన్ నుండి పక్కకి వెళ్ళిపోతారు, అంటే బ్రతికేస్తారు వాళ్ళు. ఆ మొక్క మనం రోజు చూస్తాం, మనం ప్రతి ఒక్కరిని చూస్తాం, కానీ ఆ మొక్క వల్ల ఆ ఉపయోగం ఉందని మనకు తెలియదు. ఫస్ట్ థింగ్ మనకు తెలియదు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే మన లైఫ్లో కూడా చాలా విషయాలు చూస్తాం, చాలా విషయాలు వింటుంటాం, ఓకే, గొప్ప చెప్పినవన్నీ వింటుంటాం, కానీ అవి దేనికి మనకు కరెక్ట్గా పనిచేస్తాయి, ఎలా అప్లై చేయాలో తెలియదు, ఎలా అప్లై చేయలేదు. అది తెలిసిన వాళ్ళు ఎవరంటే కోచ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏది ఎక్కడ అప్లై చేయాలని చెప్పి గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత మీరు అది ఫాలో అవ్వాలి. అది ఫాలో అవుతే రిజల్ట్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మనకు. సో లైఫ్లో మెటీరియల్స్ కైనా సరే మనుషులకైనా సరే అటాచ్డ్గా ఉండాలా, డిటాచ్డ్గా ఉండాలా? డిపెండ్స్ అండి. ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక సింపుల్ రూల్లో చెప్పకూడదు. ఏంటంటే లైఫ్ని ఎప్పుడు కూడా ఒకటే రూల్ అప్లై చేస్తే మీకు అప్లై అయింది నాకు అప్లై అయిన రూల్ లేదు ఎప్పుడు కూడా. ఓకే, సింపుల్ థింగ్ లేదు. కొన్ని జనరలైజ్ చేసి చెప్తారంటే పెద్దవాళ్ళు ఎలా చెప్తారంటే, చాలామంది ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మైండ్ సెట్ ఉందనుకోండి, అలాగే ఏంటంటే ఒక సన్యాసం లాంటిది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సన్యాసం లాంటిది వాళ్ళకి ఏంటంటే ఈ మెటీరియలిస్టిక్ వాటి మీద ఉండదు వాళ్ళకి. సన్యాసికి వాళ్ళకి ఏం కావాలి, అల్టిమేట్గా ఈ ఆత్మ, ఆ పరమాత్మ ఏదైతే ఉంటుందో దాంతో ఇంటరాక్షన్ లేని వాళ్ళు ఆ ప్రపంచంలో ఉండిపోతారు. మోక్షం అంతే ఆబ్వియస్లీ. సో మనం మోక్షం అన్నా లేదా దానికి ఏదైనా సరే అన్నా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇదే పని నన్ను చేయమన్నారు అనుకోండి, ఏమంటే నేను ఏం సంపాదించకుండా ఏం చేయకుండా నేను అలాగే ఉండిపోను అనుకోండి, నేను ఉండగలను అంటే అది నాకు వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే నా లైఫ్ గోల్ అది కాదు, నాకు అది కాదు. నేను అది వాళ్ళకి ఓన్లీ సన్యాసించిన వాళ్ళకి, లేదంటే వాళ్ళకి మోక్షం కావాలనుకున్న వాళ్ళకి, డివోషన్ వెళ్తున్న వాళ్ళకి అది ఇంపార్టెంట్. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసి నేను డివోషన్లో వెళ్ళిపోతాను అంటే ఆయన నమ్ముకున్నటువంటి కొన్ని వందల మంది వెళ్ళిపోతారు. సో కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేయాలి, డివోషన్ ఉండాలి. ఇంకొకటి కూడా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే అంటే కొంతమంది ఏంటంటే డివోషన్లోకి వెళ్ళి ఫ్యామిలీని పక్కన పెట్టేస్తారు. ఓకే, విచ్ ఇస్ రాంగ్. ఏంటంటే డివోషన్ అంటే ఏంటంటే కొంతవరకే ఉండాలి. మీకు ఎంత ఉండాలంటే ఏదైనా సరే ఒక డోస్ వరకు మనకు పనిచేస్తుంది. డోస్ ఎక్కువ అయిపోతే ఆబ్వియస్లీ ఈవెన్ హనీ కూడా, తేనె కూడా మనకు వికారమే ఇస్తుంది. తేనె చాలా టేస్టీ ఉంటుంది కదా, ఈవెన్ తేనె కూడా ఎక్కువ తాగితే మనకు చాలా డేంజర్ అవుతుంది అన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఏదైనా సరే సమపాలన అంటారు దాన్ని. అంటే మీకు ఎంత అవసరమో డోస్ అంతా, మాకు ఎంత అవసరమో మాకు ఎలా తెలుస్తుంది అంటే అందరూ ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు ఐడెంటిఫై చేయడానికి ఇంకొక పర్సన్ కావాలి. ఓకే, ఇప్పుడు మనకు ప్రీవియస్గా ఏంటంటే మనకు మన ఫాదరు, గ్రాండ్ ఫాదరు, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లైఫ్లో మనకి ఏం కావాలని చెప్పేవాళ్ళు.
ఇప్పుడు అలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళే లైఫ్ కోచ్ ఏదైనా సరే. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు గైడ్ చేస్తారు. ఒక పెద్దన్న లాగా, లేదంటే ఒక గ్రాండ్ పేరెంట్ లాగా, ఒక పేరెంట్ లాగా వాళ్ళ అనుభవాలు ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చదివినటువంటి కాన్సెప్ట్స్ వాటిని బట్టి మీకు ఇది సూట్ అవుతుందండి, ఇది చేసుకోండి, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకండి, ఇంతకన్నా తక్కువ వెళ్ళకండి అని చెప్పి కొంత గైడ్ చేస్తారు అనమాట. సో అది ఇంపార్టెంట్.